నమస్తే అండి. నా పేరు పోతల నాయుడు, 41 వార్డు తుమ్మడపాలెం గ్రామంలో మీ అంతా తెలుగుదేశం కుటుంబ సభ్యులంతా కూడా పసుపు కుంకుమ కింద మా ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పెద్ద పండగ చేస్తున్నారు. రాష్ట్రాన్ని ఒక మంచి స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దిన చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు కొన్ని పార్టీలు వైఎస్ఆర్ అవ్వచ్చు, మిగతా కొన్ని పార్టీలు వేకమయ్యి ఏదో విమర్శలు జరుగుతున్నాయి. ఏం చేతన ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మా పార్టీని విమర్శించే అర్హత మీకు లేదు. ఏం చేతనంటే మా పార్టీ అంటేనే బడుగు బలగమైన వర్గాల పార్టీ. ఏం చేతన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లో మహిళలకి పెద్దపీట వేసి సమానమైన హక్కు, మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ సమానమైన హక్కు చట్టం తెచ్చింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. మాకు ఇచ్చే సూచన ఏంటి, ప్రతి ఒక్కరు ప్రజల్లో ఉండాలి, ఎవరికి ఏ కష్టం వచ్చినా ఇమీడియట్గా వాలాలి. అదే మీకు చెప్పని చెప్పి అతను కూడా అలాగే కష్టపడుతున్నారు, మమ్మల్ని కూడా అలాగే కష్టపడుతున్నారు. అంతేకాకుండా మా పశ్చిమ నియోజకవర్గంలో కూడా ఈరోజు మాకు నిజంగా అనకూడదు, దీనికి ముందు ఎమ్మెల్యే ఇదే మన మల్లా విజయప్రసాద్, ఇతను చేసిన అభివృద్ధి ఏం చేశారు చెప్పండి మీరు, ప్రజలందరికీ తెలిసిన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా. ఈరోజు వాటిల్లోకి వస్తున్నారు కొత్తగా, ఏం చేయాలో ఓట్లు ఎలగడగాలో తెలియక వాళ్ళకి వాటిల్లోకి వచ్చి ఏం చేస్తున్నారు, చీరల పంపిణీ అని, బిర్యానీ ప్యాకెట్లని, ఇటువంటివన్నీ చిన్న చిన్న చీప్ ట్రిక్స్ ఉపయోగిస్తున్నారు. దయచేసి మీరు ఉపయోగించిన మీకు ఓట్లు పోతాయే తప్ప ఓట్లు వస్తాయని మాత్రం మీరు దయచేసి ఈ పని మాత్రం చేయకండి. మీరు మమ్మల్ని విమర్శిస్తున్నారు. దీనికంటే ప్రధానమైన 3 కార్యక్రమాలు చేశారు. రామ్మూర్తిపేట ఎంతో ఇబ్బంది పడేవారు, అసలు ఎవరూ చేయలేని పని 4 గంటల్లో అండర్పాట్ బ్రిడ్జికి తయారు చేసిన ఘనత ఒక చంద్రబాబు మన ఎమ్మెల్యే గణబాబు గారిది. దానికంటే ప్రధానమైంది మనకు వెళ్ళేది ఫ్లైఓవర్. ఇక్కడ ఏం ఆ రోజు మీరు చేయొచ్చు కదా, మీకు అన్ని రకాలుగా వనరులు బెనిఫిట్లు అన్నీ ఉన్నాయి, రాష్ట్రంలో ఎన్ని కలిసి ఉన్నాయి. మీరు చేయలేని పని కూడా ఈరోజు ఫ్లైఓవర్కి కూడా శాంక్షన్ చేసి మా ఎమ్మెల్యే గారి ఏమోలో కానీ ఉద్యోగాలు కానీ టైంకి వెళ్ళక చాలా ఇబ్బందులు పడుతున్నారు. 3 లక్షల మంది సుమారుగా వెళ్ళిపోతున్నారు. అది మెయిన్ సెంటరు. ఇటు అప్ టు మన కొత్త వలస దేవరపల్లికి మన ఎస్కోట్ వెళ్ళి వరకు కూడా అదే వాసులంతా కూడా టౌన్లోకి రావాలంటే గాజువాక నుంచి రావాల్సింది. ఇదంతా మెయిన్ సెంటర్ పాయింట్ అయిపోయింది. దాన్ని కూడా ఇమీడియట్గా నేవల్ ఆఫీసులతో కూర్చొని 4 గంటల్లో డిస్కషన్ చేసి ఇమీడియట్గా ఒకే రాత్రి డిఫెన్సీ గోడ తొలగించి పబ్లిక్ ఇబ్బంది లేకుండా చేసిన ఘనత మన గణబాబు గారిది. అటువంటి వ్యక్తిని ఈరోజు మీరేదో విమర్శిద్దామని అనుకుంటున్నారు. అతను కానీ తెలుగుదేశం పార్టీని కానీ మీరు విమర్శిస్తే మీకు ఓట్లు కాదు డిపాజిట్లు లేకుండా పోతారని మాజీ శాసనసభ్యులుగా తుమ్మడపాలెంలో నిన్న వచ్చి మీటింగ్ పెట్టారంట. మీరు ఒక్కటే మిమ్మల్ని అడుగుతున్నాను, వార్డుకి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ. తుమ్మడపాలెంలో మీటింగ్ పెట్టారు కదా, ఈ తుమ్మడపాలెంలో మీరు ఎంతవరకు పనిచేశారు, ఏం పనిచేస్తారు? ఒక సిమెంట్ రోడ్ వేయగలిగారా? పోనీ ఎవరికైనా ఒక ఫంక్షన్ ఇవ్వగలిగారా? ఎవరికైనా ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కట్టగలిగారా? ఈరోజు ఈ నియోజకవర్గం నా వార్డు అక్కర్లేదు, మీరు ఏ వీధిలోకి వస్తే ఆ వీధిలోనే ప్రతి ఒక్కరు ఆ వీధిలో వాళ్ళు నేను చెప్పుకున్న స్థితికి మీకు ఈరోజు మీరు తెచ్చుకుంటున్నారు. దయచేసి చంద్రబాబు నాయుడు గారిని మాట పక్కన పెట్టండి. మీరు ఎమ్మెల్యే గారిని కూడా తప్పుడుగా మాట్లాడుతున్నారు. మీరు ఎప్పుడూ కూడా ఈజీవీఆర్ నాయుడు ఈనాటి శాసనసభ్యులు గవర్నమెంట్ విప్ ఆయన చేస్తున్నటువంటి పనుల్లోని ఈరోజు పెద్ద పెద్ద మినిస్టర్లే చేయలేనటువంటి పనులు ఈరోజు చేస్తున్నారని చెప్పి మా ఒక్క మినిస్టర్లే ఎమ్మెల్యే గారికి గణబాబు గారికి కితాబిస్తున్నారు. మీరంతా మీరు చెబితే అంతా మీ మాటలంతా ఒక్కసారి మీరు ఆలోచనలోకి వెళ్ళండి. ఏదైనా మాట్లాడండి, మీ వైఎస్ఆర్ కోసం ఏదైనా మాట్లాడుకోండి, జనాల్ని మభ్యపెట్టండి, బిర్యానీలు ఇచ్చుకోండి, చీరలు పంచుకోండి. కానీ గణబాబు గారిని, చంద్రబాబు నాయుడు గారిని కానీ, తెలుగుదేశం పార్టీని కానీ, మా ఎమ్మెల్యే గణబాబుని కానీ ఎట్టి పరిస్థితుల్లో కానీ మీరు ఎప్పుడైనా కానీ మాట్లాడితే మీకు ప్రజలు రేపు రానున్న స్థితిలోని ఒక కనికారంగా కొన్ని ఓట్లు పడతాయేమో నేను అనుకునేవాడిని, కానీ అవి కూడా కోల్పోయే స్థితి మీకు వస్తుంది. దయచేసి ఈ మాటలు మాత్రం మీరు ఎప్పుడు కూడా ఆడొద్దని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఇప్పుడే కాదు నేను చాలాసార్లు ఖండించాను. మీరు భవానీ గార్డెన్ వచ్చేటప్పుడు కూడా ఇలాంటి మాటలు ఆడితే నేను ఖండించడం జరిగింది. వారికి బుద్ధి చెప్తా వైఎస్ఆర్ పార్టీ నాయకులు వచ్చి ఇక్కడ మా విశాఖ. Check out our website www.mavisakha.com. Like, share and subscribe Ma Visakha. Follow Ma Visakha on Facebook.